గంజాయి సంస్కృతికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తాము అడుగు బయటపెట్టే పరిస్థితి లేదని, ప్రస్తుతం వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తమపై సుమారు 180 కేసులు నమోదు చేశారని ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పిస్తానన్నారు. అలాగే కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. ఆయన కుమారుడు ఆయన ఆ తెల్ల షర్ట్ వేసుకున్నాడే ఆయన ఎక్కడికి పోతున్నాడు రెడీ డిస్కషన్ వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజు కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు, యా భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్రా లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అది ఉండు డిస్కషన్ రెడీ. ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన ప్రజాస్వామ్యమా ఏమైందిరా ప్రజాస్వామ్యం ఏమి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్ మాట్లాడినా. మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? చేసిన పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లేదు ఇస్తుర్రా? ఆ వద్ద కళ్ళు ఏమైనా వేయనారా? ఎవరైనా కళ్ళుకు లేదా శైలికి సీతం ఇచ్చినారా? ప్రతి నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారు ఊరికి బంగారం రాండిరా, వాడు లేకుండా రాని మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా రెడీ. ఖచ్చితంగా చెప్తా, వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతాం. దానికి సమయంలో సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయంలో ఇది ఇతను మున్సిపల్ చైర్మన్ ఈసీ వెంకటరమణ నామినేషన్ ఏమిపోతే రాఘవరెడ్డి శ్రీనివాసులు వాడిని ఇప్పుడు ప్లే చేయి చించి అట్లా పెట్టమ్మా. అదేముంది ఏం చిన్న వెంకటరామన్న